అందరికీ నమస్తే. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు ప్రభుత్వం భయపడి మళ్ళీ వెనకపోతుందా, లేకపోతే ఫాస్ట్గా వాళ్ళు అన్నట్టుగా జూలైలోనే ఎలక్షన్ జరగబోతుందా? ఇవన్నీ చాలా చర్చలు ఉన్నాయి. దీనిలో ఇలకత మఫ్లియా స్టోరీలు కూడా ఉన్నాయి, ప్లస్ ట్విస్టులు కూడా ఉన్నాయి. మొన్న కోర్టులో మనం చూసినాం. కోర్టులో గవర్నమెంట్ అడిగింది, కోర్టు ఎప్పుడు పెడతారా ఎలక్షన్స్, ఎన్ని రోజులయ్యా, ఎప్పుడో అయిపోయింది, పోయిన సంవత్సరం అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీ జెడ్పీటీ టైము, ఎప్పుడు పెడతారని అంటే మాకు ఇంకా 20 రోజులు టైం కావాలన్నారు. దీనికి రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి చేసిన తర్వాత మాకు ఎలక్షన్ నిర్వహణకు ఇంకా 2 months పడుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే ఇది ఒక 25 రోజులు, అదొక 2 నెలలు. అయితే ఇందులో పెద్ద ట్విస్ట్ ఉన్నది. కోర్టు ఎలక్షన్ పెట్టమని చెప్తున్నది, కోర్టు వద్దని చెప్తలేదు. ప్రభుత్వం కూడా పెట్టడానికే మొత్తం సర్వం సిద్ధం చేసింది. ఎలక్షన్ కమిషన్ కూడా మొత్తం సర్వం సిద్ధమైంది. ఇదంతా ప్రతిపక్షాలను బురిడి కొట్టించడానికే ఒక ట్విస్ట్ అనమాట. అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ అని టక్కున రంగంలో దిగుతారు. అవన్నీ మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మనం చాలా వీడియోలు చేసినాం, అందరు కూడా చాలా అవగాహన ఉంది దానిపైన. అసలు ఎప్పటి నుంచో పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి ఇక ఇయ్యాల ఎలక్షన్, రేపు ఎలక్షన్, దసరాకు, దీపావళికి, సంక్రాంతికి, రంజాన్కు అన్నీ అయిపోయి లాస్ట్కి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చింది. ఎలక్షన్ వచ్చేసి జూలైలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోపల మొత్తం రెడీ అయితేనే బయటికి మాత్రం ఎలక్షన్స్ ఇప్పుడు ఉండవు, ఇంకా టైం తీసుకుంటుంది. ఉంటాయి ఎలక్షన్స్ కానీ ఇప్పుడు ఉండవు. కానీ ప్రభుత్వం వేసుకున్న అంచనా ప్రకారం ఇదే కరెక్ట్ టైం, ఇదే కరెక్ట్ వాతావరణం అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు కరెక్ట్ వాతావరణం, ఏంది కరెక్ట్ టైం అంటే, ఇప్పుడు ఎలక్షన్ లేకపోతే రైతు భరోసా వచ్చేదా? సింపుల్గా పోయినసారి యాసంగిలో 3 ఎకరాల కన్నా 4 ఎకరాల కన్నా ఆపినరు, మళ్ళీ ఇప్పుడు మొత్తం ఇచ్చారు. ఇప్పుడు వచ్చినా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళే, పోయినసారి ఉన్న వాళ్ళే ఎలిజిబులే కదా. ఇప్పుడు పోయినసారి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ అవుతారు, 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళు. అంతకుముందు మొత్తం ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అని అంటే, జస్ట్ బికాస్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రెడీ అయినాం మేమని చెప్పడానికే వేసినారు మొత్తం. ఎందుకంటే మొత్తం ఈ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీ జెడ్పీటీ గ్రామీణ ప్రాంతాలే కదా. అక్కడ రైతులు ఎక్కువ 90% రైతులే ఉంటారు. వాళ్ళు తీవ్రమైన అసంతృప్తిలో ఉండాలనే ఉద్దేశంతోన, వాళ్ళని కొంత కూల్ చేద్దామనే ఉద్దేశంతోన రైతు భరోసా వేసారు. ఇప్పుడు అట్లే ఈ మధ్య చేస్తున్న కార్యక్రమాలు చూడండి వరుసగా. వీళ్ళు కరెక్ట్ టైం అని ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వం ఇప్పుడే ఎలక్షన్ పెట్టాలని. ప్రతిపక్షాలకు మాత్రం టైం ఇవ్వద్దు, బిక్కిరి చేయాలి. ప్రతిపక్షాలు అంటే ఇక్కడ పెద్దగా ప్రతిపక్షాలు ఏం లేవు మన దగ్గర కూడా. బీజేపీ అది ప్రతిపక్షమో అధికార పక్షమో వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎంఐఎం అధికార పక్షంతో ఉంది, బీఆర్ఎస్ ఒకటే ప్రతిపక్షంలో కనబడుతుంది. ఇక మిగతా పార్టీలు ఏమున్నాయి మన దగ్గర? ఏం లేవు. వీళ్ళందరూ ఒకటే, అట్లే కనిపిస్తుంది వాతావరణం. బయటికి ఏ అంశం వచ్చినా వాళ్ళందరూ ఒకటే లెక్క మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనా ఇప్పుడు బీఆర్ఎస్ను రకరకాల ఇష్యూస్ల విచారణల పేరుతోన బిక్కిరి చేసినాం. వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ మీద కావాల్సినంత ఎత్తిపోసినాం బురద. ఎందుకంటే ఏమి తేలకముందే ఫోన్ ట్యాపింగ్లో తేలితే విచారణే జరగదు, ఏమి తేలలేదు, ఇంకా నడుస్తుంది విచారణ, ఇంకా కోర్టులో జరుగుతుంది ఎంక్వైరీ. అవేం తేలలే కానీ ముందే మనం చెప్పేసినాం కదా. సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు స్ట్రాటజీ, ఇప్పుడు అదే స్ట్రాటజీలోకి వచ్చేసినాం కదా. ఇంత పీక్లోకి తీసుకొచ్చినాం కదా సబ్జెక్ట్ని. కాళేశ్వరాన్ని కూడా పీక్ స్టేజ్లోకి తీసుకొచ్చినాం కదా, దాన్ని ఇంకా గుంజుతున్నాం కదా. అప్పటి క్యాబినెట్కు సంబంధించిన మినిట్స్ ఏంటంటే, ఇంకా మేము 30 తారీఖు ఇస్తామని పెద్ద క్యాబినెట్ మీటింగ్ పెట్టి దానిలో డిస్కషన్ చేసి ఏదో ఒక పెద్ద మారేడుగా చేస్తున్నారు కదా మసి వచ్చి. ఇంకా ఇంత పీక్ స్టేజ్కి మళ్ళీ ఈ కేసులను తేలేం. ఇదంతా రోజు తోమి ఈ స్టేజ్కి తెచ్చినాము. ఇప్పుడు కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోతే మళ్ళీ ఈ కేసులు మళ్ళీ ఇంత హైపు తీసుకురావాలి. కేటీఆర్ హీరోయిన్లో ఫోన్లు ట్యాప్ చేసిందంటే, కేసీఆర్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిందంటే, ఏం తేలిందంటే ఏం తేలలే. తేలితే నేను చెప్పినట్లుగా విచారణ ఆగిపోతుంది. ఇప్పుడు పోయినోళ్ళు ఎవరైనా కేటీఆర్, హరీష్ రావే మొత్తం చేపించిన ట్యాపింగ్ వాళ్ళు చెప్పినందుకే మేము చేసినాం అని కనుక చెప్తే ట్యాపింగ్ ఈ విచారణ ఆగిపోతుంది. వాళ్ళు చెప్పరు, వీళ్ళ విచారణ పీక్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఇప్పుడంతా దీంతోన బీఆర్ఎస్ తగ్గిపోయింది జనాలులా. మేము ఇవన్నీ ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే బీఆర్ఎస్ మేము అంతా ఖతం చేసి పడేసినాం. బీఆర్ఎస్ చాలా కన్ఫ్యూజ్లో పడేసినాం. వాళ్ళు ఎవరు పని చేసుకుంటలేరు, కానీ కరెక్ట్ టైం అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు గాంధీభవన్లో మీటింగ్ జరుగుతుంది. గాంధీభవన్లో జరిగిన మీటింగ్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్ ప్రిపరేషనే, గుర్తుపెట్టుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్ అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇన్ని రోజులు ఆగిపోయిన కాంగ్రెస్ కమిటీలన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు మొన్నటితో చూడలే, మొత్తం
ఫ్యామిలీ ప్యాక్లు అయిపోయినాయి, అవి మెగా ప్యాక్లు. 60 మంది వైస్ ప్రెసిడెంట్లు. అసలు వాళ్ళందరూ ఒకసారి కనుక మా రూమ్మేట్ ఉంది, మా కుర్చీ ఉందని వస్తే గాంధీభవన్లో కుర్చీలు కూడా ఉండవు. అంతమందికి ఇచ్చారు వైస్ ప్రెసిడెంట్లు, రకరకాల పోస్టులు. ఎందుకు ఇచ్చారంటే జస్ట్ బికాస్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో పెట్టబోతున్నారు. మళ్ళీ కోర్టుకి చెప్పారు కదా, కోర్టుకు 25 రోజులు రిజర్వేషన్స్ కోసం, 60 రోజులు మళ్ళీ దాని తర్వాత కావాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా. అంటే అదంతా ఒక పెద్ద కుట్ర, ఒక వ్యూహం. అది కోర్టులో 25 రోజులకి వేయాలని కాదు, వీళ్ళు ఎలక్షన్ పెడతారన్నాక ఇంకా పెడుతున్నాం రెడీ అయిపోయినామని చెప్పేసి కూడా వేయచ్చు. అంత దాటకూడదు, 25 రోజులు దాటకూడదు, 60 రోజులు దాటకూడదు. కానీ లోపల వీళ్ళు కోర్టుకు చెప్పొచ్చు, మేము రెడీ అయిపోయినామని వీళ్ళు చెప్పొచ్చు, మా రిజర్వేషన్లు ఇవన్నీ చెప్పొచ్చు. వాళ్ళు రిజర్వేషన్ వచ్చినా కాబట్టి మేము కూడా రెడీ ఉన్నామని వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పటికే ఓటర్ లిస్టులు మొత్తం ఫైనల్ అయిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ దగ్గర మొత్తం ఓటర్ లిస్టులు రెడీ అయిపోయినాయి, ఫైనల్ అయిపోయినాయి. వాళ్ళు కూడా పెద్ద కసరత్తు చేసేది లేదు, మొత్తం రెడీ అయిపోయి అప్పుడు గేట్లు తెరిచి మేము సర్పంచ్ ఎలక్షన్స్ పెడుతున్నామంటే అప్పటిదాకా ఎవరు ప్రిపేర్ కారు అనుకుంటున్నారు. కానీ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. ఏమో 10 సంవత్సరాలు గవర్నమెంట్ అంటున్నారు, బీఆర్ఎస్కు తెలియదా ఎట్లుంటుందో పరిస్థితులు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇక బీజేపీ వాళ్ళైతే మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు వర్క్ షాప్లు సేమ్ ఒక వారం 10 రోజులకి వెళ్ళి వర్క్ షాప్లను పెడుతున్నారు, రకరకాల మీటింగులు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం అని వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్స్ ఇష్యూ మెయిన్. బీసీలకు 42% రిజర్వేషన్, దానిపైన కూడా వీళ్ళ దగ్గర ఒక సమాధానం ఉంది కదా. మేము సుప్రీంకోర్టుకు కేంద్రానికి పంపించినాం తీర్మానం చేసి. ఆల్రెడీ గాంధీభవన్లో జరిగిన మీటింగ్లో ఇదే చెప్పినారు, మనం చేసేసిన మన పని ఏం లేదు, మనం 42% ఇవ్వాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నాం. కంకణం కట్టుకొనే అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపించేసినాం. సెంట్రల్ యాక్సెప్ట్ చేయలేదు. సెంట్రల్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు. ఇది అవసరమైతే బీజేపీ మీద తొయ్యొచ్చు. బీజేపీకి ఉన్నది లేదు, కొత్తగా వచ్చేది లేదు, పాతది పోయేది లేదు. వాళ్ళు మనోళ్ళే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్కి ఇబ్బంది కదా. మిగతా అన్ని అంశాలు మనకు పాజిటివ్గా మలుచుకుంటున్నాం కదా. రైతు బంధు ఇచ్చినాం, బీఆర్ఎస్ మీద వేయాల్సినంత పెంట వేసినాం, కన్ఫ్యూజ్ చేసినాం, రైతు భరోసా వేసేసినాం, ఇక రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి కదా. కమిటీలు వేసినాం. కాబట్టి ఇప్పుడు ఆ బీసీ 42% పెద్ద సబ్జెక్టే కాదు, అది మనం సెంటర్ మీద దోషేసిపోవచ్చు అనేది కాంగ్రెస్ ప్లాన్. బహుశా అదే జరుగుతుంది కూడా, ఎందుకంటే అది ఇప్పట్ల తేలే అంశం కాదు. అసలు వీళ్ళు చేసిన కులగణన వ్యాలిడే కాదని చెప్పేసి సెంట్రల్ చెప్తున్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు అది తేలే అంశం కాదు. వీళ్ళు ఇంకో 4 సంవత్సరాలు ఇట్లా ఉన్నా కూడా కాదు. ప్లస్ కాంగ్రెస్ అనుకుంటున్నది ఇదే కరెక్ట్ టైం, మనం ఎలక్షన్స్ పోవడానికి ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు దాటినామనుకో ఇంకా మళ్ళీ ఎలక్షన్ రాదు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ పెట్టక తప్పదు. సేమ్ సిచ్యువేషన్లో బయటికి మాత్రం కనబడదు. ఎలక్షన్ రెడీ అయిపోతారు అందరూ, మళ్ళీ అందరూ ఆయుధాలు రెడీ చేసుకుంటారు, అస్త్రాలు రెడీ చేసుకుంటారు. కాబట్టి అదొక్కటి పక్కన పడేసి మనం మాత్రం లోపల ప్రిపేర్ అయిపోయి తెర తీసేసి జస్ట్ ఎలక్షన్స్కి దిగిపోతే అయిపోతుంది, ఇక ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ రిజల్ట్ రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ పక్కా వస్తుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15 రోజులు అయిపోయింది, ఇంకా 5 నెలల 15 రోజులు ఉంది. 6 months లోపు జరపాలి ఎలక్షన్. ఆ ఎలక్షన్ పక్కా వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో పడే ఎఫెక్టు ఒకవేళ కాంగ్రెస్ కనుక తీవ్రమైన ఫలితాలను చూసిందనుకో, దాని ప్రభావం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 100% పడుతుంది. కాబట్టి ఇంతకు మించిన టైం లేదు. ఒక దశలో ఆ ఎలక్షన్ అయిపోయినాక పెడదాం అనుకున్నారు, కానీ ఆ ఎలక్షన్ 6 months టైంలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ముందు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టేద్దాం, ఇదే కరెక్ట్ టైం. ఇంతకు మించిన టైం ఇంకొకసారి దొరకదు. జనాలందరిని కన్ఫ్యూజ్ చేసి పడేసినాం, రైతు భరోసా చేసేసినాం అనేది వీళ్ళ లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కల ప్రకారం ఇప్పుడు మనం ఓకే, ఇంకా బీసీల రిజర్వేషన్ అదే సేమ్ 22%, 23%. రూరల్లో ఒకలాగా, అర్బన్లో ఒక తక్కువ ఉంటుంది కదా. యావరేజ్గా 23%. ఆ 23% రిజర్వేషన్ ఇచ్చేద్దాం. అవసరమైతే గాంధీభవన్కి వెళ్ళి ఒక టికెట్లు ఎక్కువ ఇచ్చేసి 40% అని చెప్పి లెక్క చెప్పుదాం. ఏంలే తొండి చేసి ఎలక్షన్స్ పోదాం, అంతే సింపుల్. తొండి చేసి ఎలక్షన్స్ పోదాం. ఈ తొండే అందరు ఏమనుకున్నారు, రైతు భరోసా ఆశ్చర్యపోతున్నారు. సార్ రైతు భరోసా చేసిర్రు ఈ గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరాల తర్వాత, ఇక ఇదే లాస్ట్ రైతు భరోసా అవుతుందేమో, ఇంకా మళ్ళీ ఇయ్యరేమో రైతు భరోసా. లేకపోతే మళ్ళీ అప్పుడు జనరల్ ఎలక్షన్ ఉంటాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్, అప్పుడు ఒకసారి వేస్తారేమో. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర వేసినట్టు చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు వేసిండ్రు, మధ్యలో ఎగేసిండ్రు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ అంతే అవుతుంది, ఇది అయ్యే పని కాదు అనేది చాలామంది రైతులు అనుకుంటున్నారు. ఓ పక్క సంతోషం వ్యక్తం చేస్తూనే వచ్చింది అని వీళ్ళ మీద విశ్వాసాన్ని వ్యక్తం చేస్తలేరు. అందుకే రైతులందరినీ తీసుకొచ్చి సెక్రటరీ కాడ రైతు భరోసా సంబరాలు చేస్తాం, ఇంకెక్కడో మండలాల్లో రైతు భరోసా సంబరాలు చేపిస్తున్నామని చెప్తున్నారు. ఎనీవే ఏది ఏమైనా ఎలక్షన్స్కు మాత్రం అతి త్వరలో రాబోతున్నాయి.
ఇది అందరికీ తెలవాలనే విషయంతో నేను చెప్తున్నా. ఇది కాంగ్రెస్లో ఒక వ్యూహం. ఇది ఎలక్షన్స్ లేవు అనుకుంటేనే ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేకపోతే అనవసరమైన చర్చలు జరుగుతాయి, జనాలలో రకరకాల వ్యవహారాలు జరుగుతాయి, ప్రతిపక్షాలు రెడీ అవుతాయి అనే ఉద్దేశంతో చెప్తలేరు. త్వరలో ఎలక్షన్ జూలై 10-15 రోజుల డిఫరెన్స్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జూలై ఎండింగ్ లోపు ఎలక్షన్ మొత్తం పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.